అసలు ఏం పేరు మీది? నాని అంటారు అసలు. నా పేరు శ్రీనివాస్ అండి. మరి ఎందుకు వచ్చింది నాని? విజయవాడ అందరికీ ఇట్లా నిక్ నేమ్లే. చిన్నప్పటి నుంచి ఇంట్లో నాని అనేవాళ్ళు, అట్లాగే నాని అనేది బాగా అలవాటు అయిపోయింది. నేను ఢిల్లీలో ఉన్న చాలా మంది ఫ్రెండ్స్కి పార్లమెంట్లో కూడా నాని అనే అంటారు. సో అది అందరూ మళ్ళీ రెండు పేర్లు చెప్పడం ఎందుకు అని చెప్పి నేను కూడా ఎవరిని అడిగితే కేశని నాని అనే చెప్తాను. సో అది అట్లా సంతకాలు కూడా అట్టగా అలవాటు అయిపోయిందా? సంతకాలు కాదు, సంతకాలు శ్రీనివాస్ అనే పెడతాను. కాదే చెప్పేటప్పుడు మటుకి నాని అని చెప్తా. అదే ఎవరికైనా శ్రీనివాస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు పాపులర్లీ నోన్ యాజ్ నాని అని చెప్తాను. అది ఎందుకు ఎక్కువ విజయవాడలో ఉంటుంది ఇది. అంటే ఫస్ట్ అప్పుడు నాకు తెలిసినంత వరకు ఇంట్లో పుట్టిన పెద్ద పిల్లలకు నాని అని, చిన్నపిల్లలకు చిన్ని అని పెట్టాడు అనేవాళ్ళు. నా అంటే నాకు నీకు అదే నాది నీది, అదే నాది నీది ఆ టైప్లో అసలు అట్లా పెట్టారా? అట్లా ఏముంటుంది. ఏంటి ఇప్పుడు కోపతాపాలు తగ్గాయా? కోపమే లేదండి. ఎందుకు కోపం? అంటే వ్యవస్థ మీద, వ్యక్తుల మీద, అందరి మీద కోపంగా ఉంటున్నారు కదా? లేదు, కోపమే లేదు. జనరల్గా తప్పు జరిగితే సహించలేనటువంటి తత్వం, అంతే తప్ప ప్లస్ మన గవర్నమెంట్లో తప్పు జరిగితే అసలు సహించలేం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను చాలా నుంచి వ్యాపారం చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళారన్న అసలు ఎవడో మేనేజర్ వెళ్ళాడు లేదా వెళ్ళాడు. మా తాతగారు 1928లో బస్సు ఆపరేటర్ బ్రిటిష్ టైంలో బొగ్గింజన్లతో స్టార్ట్ చేసాం. సో అట్లా అప్పటి నుంచి కూడా నేను 5 ఏళ్ళప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా తాతగారితోనే పెరిగా నేను. సో అట్లా అప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు తప్పు చేయడం కానీ, తప్పు చేయాలనిపించి కూడా అనిపిస్తుంది మాకు. నీతిగా నిజాయితీగా ఉండమని మా తాతగారు నేర్పించారు, అది ఫాలో అవుతాం. సో దాంతో ఏంటంటే తప్పులు జరిగినప్పుడు అది ఒక బాధ్యతమైనటువంటి పోస్ట్లో మనం ఉన్నప్పుడు అధికారులు చెప్పింది వినకపోతే కొంచెం బాధ వస్తుంది, అంతే తప్ప కోపం అనేది ఏం లేదు. జనరల్గా నా మాట తీరు అట్లా ఉంటుంది కాబట్టి కోపం అనుకుంటారు, అంతే. అది ఆవేదన అనుకోండి పోనీ, కోపం కంటే. కానీ మీరు అనుకునేది ఆవేదన, ప్రజలు అనుకునేది ఆగ్రహం, నానికి కోపం ఎక్కువ. అది నా కాన్స్టిట్యూన్సీలో ప్రజలు అట్లా నా గురించి అట్లా అనుకుంటారని నేను అనుకోవట్లా. అట్లీస్ట్ ఆఫ్టర్ ఎంపీ అయిన తర్వాత నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు ఇవాళ నేను నాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు కానీ, ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో ప్రజలు కానీ ఎవరు కూడా అట్లా నా గురించి అభిప్రాయం ఉందనేది నేనైతే అనుకోవట్లా. మీరు చెప్పాలి సార్. మీరు అనుకుంటున్నారా అని కాదు, అంటే మీకు మీరు సృష్టించుకుంటున్నారనేది. లేదు, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు వాస్తవానికి ఆచరణకి వచ్చేటప్పటికి కొంచెం తేడా ఉంటుంది. వాస్తవంలోకి వచ్చేటప్పటికి ఒక ఎంపీగా చేయాల్సిన దానికంటే చాలా మంచి చేస్తున్నారు. ఇంకా టాటా ట్రస్ట్ వాళ్ళని, రతన్ టాటా గారిని పట్టుకొచ్చారు. 260 గ్రామాలు దత్తత, 265 గ్రామాలు, 65. అట్లాంటి మంచి పనులన్నీ చేస్తున్నారు. బట్ ఈ నోరు అదుపులో పెట్టుకోకపోవటం వల్ల వీటన్నింటినీ డామినేట్ చేసేసి ఈ చెడు ప్రొజెక్ట్ అవుతుంది, కానీ మంచి ప్రొజెక్ట్ కావటం లేదని. లేదంటే నా నోరు మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సందర్భంలో ఎవరిని నేను అది మామూలుగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నోరు జారరు. మీరు ఇప్పుడు కూడా చూస్తే మీరు నేను ఎక్కడ ఎవరైనా నోరు జారటం కానీ, లేకపోతే వేరే లాంగ్వేజ్లో మాడటం కానీ, అట్లాంటివి మీరు ఎక్కడ కూడా చూసి ఉంటారు. కాకపోతే చెప్పాను కదా, సహజ శైలిలో కొంచెం మాట తీరు ఆవేదనలో ఆ స్పీడ్ రావచ్చు, ఓకే, అంతే తప్ప ఎక్కడ కూడా మళ్ళీ నేను తప్పుగా మాట్లాడను. నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తప్పు చేస్తే నేను సహించలేను. నేను ముందే చెప్తాను. నా ఆఫీస్ సెటప్ కూడా చూస్తే నా మైండ్ సెట్ ప్రకారం నా వాళ్ళు నడవాలి. ముందే చెప్పా, ఇక్కడ కరప్షన్ అనేది ఉండకూడదు, వచ్చిన ప్రజలకు సేవ చేయాలి. మీరు ఎప్పుడైనా వచ్చి చూడాలి అసలు నా ఆఫీసు, అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం. ఎంపీ ఆఫీస్ అంటే ఎట్లా ఉండాలని నాకు చాలామంది అన్నారు. సో అట్లా నా దగ్గర ఉన్న టీం కూడా కరప్షన్ లేని వాళ్ళే నా దగ్గర ఉంటారు, ప్రాపర్గా ప్రజలకు సర్వీస్ చేసేవాళ్ళే నా దగ్గర ఉంటారు. సో ఆ తప్పు అనేది చేయకూడదు అనే ఒక ఉద్దేశం, ప్లస్ నేను అసలు తప్పు చేయకూడదు. ఇప్పుడు ఎట్లా ఈ ఎంపీ అయిన తర్వాత, ఇప్పుడు ఇంతకుముందు నా సొంతం నా వ్యాపారం, కరెక్ట్, అప్పుడు కూడా నేను తప్పు చేయలే. ఏ రోజు ఏంటంటే మిగతా ట్రావెల్స్తో పోలిస్తే కేసీఆర్ ట్రావెల్స్ పద్ధతిగా ఉంటుంది, సేఫ్టీ విషయంలో కూడా చాలా. ఒకసారి మీరు పాలెంలో బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను పిలిచారు. నా సబ్జెక్ట్ కాదు అది, డిస్కషన్ పిలిచాను, జబ్బార్ ట్రావెల్స్ బస్సు. అప్పుడు మీరు కామెంట్ చేసిన ఇవ్వచ్చు కదా. అవును, నేనే ఇచ్చాను. అప్పుడు మీకు గుర్తుంది లేదు? కరెక్ట్, నాకు గుర్తుంది. మనిషికి 2 లక్షలు ఇప్పించాను నేను. అవును, వాళ్ళందరూ నేను మాట అన్న తర్వాత వాళ్ళందరూ ఇవ్వకపోతే నాది ఎక్కువ పోర్షన్ అయింది. మాట అన్నది పోషించుకున్నాను నేను. అవును, అది అసలు నా సబ్జెక్ట్ కాదు, అది మీది కాదు, మీ ట్రావెల్ది కాదు. అవును, మీ చరిత్ర చూస్తే నాకు అంటే యాక్సిడెంట్ అనేది దురదృష్టం. ఎదురు రోడ్డు తప్పులు జరుగుతూ, డ్రైవర్ తప్పులు జరుగుతూ, బస్సు తప్పులు జరుగుతూ బాగున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, మా దాంట్లో ముందు సేఫ్టీ డ్రైవర్కి ముందు చెప్పేవాళ్ళం.
ముందు నీ ప్రాణం నీ కుటుంబం ఒకటి ముందు ఉంది, నీ ఇంట్లో నీ కుటుంబం పిల్లలు ఉన్నారు చూసుకో. బస్సు ఎక్సలేటర్ తొక్కితే బస్సు వెళ్తుంది దాని హార్స్ పవర్ని బట్టి, నువ్వేం పరిగెట్టలేదు రేసింగ్ చేయడానికి. కాబట్టి నీ కుటుంబం నువ్వు వారు చూసుకో అని చెప్పి పంపించేవాళ్ళం. సో దేవుడి దయ వల్ల యాక్సిడెంట్ చెప్తున్నాం కదా, అది దురదృష్టం. దేవుడి దయ వల్ల కేసునేలో ఏమీ లేకుండా బయటపడ్డాం. అది ఒకటే అయినట్టు ఉంది ఒక యాక్సిడెంట్. ఇప్పుడు చాలా కదా, ఒక 7, 8, 9 years బ్యాక్ ఒక డ్రైవర్ చనిపోయాడు, ఒక ప్యాసింజర్ చనిపోయాడు. అది తప్ప ఆ అదృష్టం అంతవరకు మటుకు మా అదృష్టంగా ఎదురుగా వచ్చి కొట్టినట్టు ఉంది కదా, రాంగ్ రూట్లో వచ్చి కొడితే తెలియదు తప్ప ఎక్కడ కూడా అది దేవుడు అంతవరకు మాతో ఉన్నాడని నేను ఎప్పుడు భావిస్తా. అది అట్లా తప్పనేది సార్ చేయకూడదు అనేది ఒక భావన. సో తప్పు ఎదుటోటి చేసే సహించలేని తత్వం. అట్లీస్ట్ తర్వాత ఎంపీ అయిన తర్వాత నా వ్యాపారం పక్కన పెడితే, నా కుటుంబాన్ని పక్కన పెడితే, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ పార్టీ బాధ్యత కూడా నా మీద ఉంది. పార్టీ పేరు కూడా నాకు ఇంపార్టెంట్, మా నాయకుడి పేరు నాకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో అందుకే ఇప్పుడు వాళ్ళ మన విజయవాడ పార్లమెంట్ చూస్తే మీరు నాకు బాంబే ఢిల్లీలో ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ 4,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ తెచ్చుకున్నాం మనం. దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ ఎవరు అన్నారు, ముందు తెచ్చి ముందు వద్దన్నారు, సగం అన్నారు, దాన్ని మేము ఎక్స్టెండ్ చేసాం. అట్లాగే స్టామ్ వాటర్ రేంజ్కి 480 కోట్లు, రోడ్లు, నేషనల్ హైవేస్ ఏదైనా కానీ చంద్రబాబు గారు నాయుడు గారు ఇచ్చిన ఎయిర్పోర్ట్ పక్కన వదిలేసిన దాదాపు 4,000 కోట్లు మనం విజయవాడలో పనులు చేస్తున్నాం. విజయవాడ నగరానికి ఇప్పుడు మంచి ఒక గుర్తింపు వచ్చింది మన సీఎం గారు అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత. అట్లా అనేక కార్యక్రమాలు రతన్ టాటాని తీసుకొచ్చి 245 గ్రామాల్లో పెద్ద ఎత్తున పనిచేస్తాం. సో నా కుటుంబం నా వ్యాపారం పక్కన పెడితే ఇప్పుడు ఒక పార్టీ బాధ్యత నా మీద ఉంది, ఒక కాన్స్టిట్యున్సీ బాధ్యత నా మీద ఉంది. ఈ రెండింటిని కూడా నేను కాపాడాల్సిన పని ఉంది. సో నీతిగా ఉండాలి అనేది నా భావన. అట్లాగే కొన్నిసార్లు పనులు చెప్పినప్పుడు అధికారులు కూడా స్పందించాలి. ఒక సంవత్సరం పాటు ఒక ఎంపీ ఎందుకు చెప్తున్నాడు, సెల్ఫిష్ మోడ్తో చెప్తున్నాడా, పర్సనల్ మోడ్తో చెప్తున్నాడా, లేకపోతే నిజంగా ఇది ఉందని గుర్తిస్తే ఈ సమస్యలు ఉండవు. కాబట్టి ఎక్కడ కూడా ఏం లేదు. మొన్న ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇన్సిడెంట్ తప్ప ఈ 3 ఏళ్ళు అక్కడ గమనించి ఉంటారు నన్ను మీరు, ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ ఉండదు. అది 3 ఏళ్ళలో అది ఆర్టీఓ ఆఫీస్లో జరిగిందే మీకు పెద్ద మచ్చ కూర్చుంది కదా. మచ్చని నేను భావిస్తలేదు, ఎందుకంటే నేను నా మనసాక్షి సమాధానం చెప్తాను సార్. నేను అది జనం భావించవచ్చు, జనం పర్సెప్షన్ ఉండొచ్చు, కానీ నేను దగ్గరగా చూసిన వాళ్ళు కానీ నా వాళ్ళు కానీ ఎవరు అట్లా భావించలే. ఎందుకంటే ఆ రోజు జరిగింది వేరు. అది ఈవినింగ్ నైట్ 10 వరకు కూడా టీవీలు రైట్ రిపోర్టింగే చేసినాయి. ఆ తర్వాత నుంచి మారినాయి, రాంగ్ రిపోర్టింగ్లోకి వెళ్ళినాయి. అంటే నేను వాళ్ళని విమర్శిస్తాను కాదు, మీరు కూడా అబ్జర్వ్ చేస్తే అది గొడవ జరిగింది ఒక రకం. గొడవ అసలు నేను గొడవని కూడా అంటలే దాన్ని గొడవ కింద తర్వాత అందరూ ఎక్కువ మంది జనం పోగేవాడి గొడవ కింద వచ్చేసింది అంతే. సో ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచో ఒక పత్రిక నడుపుతున్నారు, జర్నలిస్ట్ నుంచి అన్ని ఆటుపోట్లతో పైకి వచ్చారు. వాడు కూడా ఒక నీతిగా నిజాయితీగా దీన్ని ఉన్నదన్నట్టు మీరు రిపోర్ట్ చేస్తారు మీ మీడియాలో. అట్లాగే ఒక ప్రజాస్వామ్యం ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళినాడు, ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, మంత్రి దగ్గరకో వస్తాడు. మనం దాన్ని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు స్వీకరించాలి, లేదంటే కనీసం ఇది రూల్ పొజిషన్ బాగాలేదని చెప్పాలి మనకి. అది చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అనుకోండి. యాజ్ పర్ ప్రోటోకాల్ కూడా బ్లూ బుక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, ప్రోటోకాల్ డిమాండ్స్ ఉన్నాయి కదా. సరే మేము ఆ మర్యాద కూడా కోరుకోం మేము ఎవరిని, ఎందుకంటే సరే మాకేముంది, మనం ఏం పర్సనల్ పని అడిగేవాళ్ళం కాదు, ఏం లేదు, మనం నడిచిపోతూ ఉంటుందని. అటువంటి పరిస్థితుల్లో గౌరవానికి కూడా భంగం కలగకూడదు. ప్రజాప్రతినిధి గౌరవం ప్రజాప్రతినిధికి ఇవ్వాలి, నువ్వు పని చేస్తున్నావా లేదా అనేది తర్వాత సంగతి. ఆ గౌరవం భంగం వచ్చినప్పుడు ఏంటంటే ప్రజల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది ఒక యాక్సిడెంట్ అనుకోండి, నేను యాక్సిడెంట్గా భావిస్తున్నాను. ఆ రోజు జరిగింది. దాన్ని తర్వాత మా అధినేత పిలిచారు నెక్స్ట్ డే, చెప్పారు ఇది అరిటాకు ముళ్ళు సామెత, తప్పెవరు, నేను నా రిపోర్ట్ తెప్పించుకున్నా, మీది ఎవరిది తప్పు కాదు, కానీ మీరు వెళ్ళి అసలు సారీ చెప్పన్నారు. నా సహజ శైలికి విరుద్ధంగా మా పార్టీ మా నాయకుడు చెప్పారు. నేను కూడా ఆయన చెప్పింది పాటించాలనుకున్నాను, వెళ్ళాను, క్షమాపణ చెప్పా. సో దాన్ని తర్వాత అయినా సరే ఆ ఇష్యూని నేను ఫ్లాగ్ ఆఫ్ చేసిన ఇష్యూ, నేను చెప్పిన ఇష్యూ సాల్వ్ అవ్వాలా. తర్వాత కూడా నేను చెప్పిన ఇష్యూ సాల్వ్ అవ్వాలా.
అదేంటంటే ఇప్పుడు అది ఒక చాలా తీవ్రమైన ఇష్యూ. ప్రజల ప్రాణాలతో కానీ తోటి వ్యాపారులతో ఇప్పుడు నీతిగా నిజాయితీగా వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను సార్, నా ఇబ్బంది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ కాకపోతే పక్క రాష్ట్రం, నాకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ, ఇదివరకు ఆంధ్ర తెలంగాణ ఒకటే రాష్ట్రం. నాకు మహారాష్ట్రలో వ్యాపారం ఉంది, తెలంగాణ మన తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది, కర్ణాటకలో ఉంది, గుజరాత్లో ఉంది, ఇంతకుముందు ఒరిస్సాలో ఉంది, అది ఆపేసాం తర్వాత బాగలేదని. మధ్యప్రదేశ్లో కొన్ని ఉంటే ఆ రూట్లో ఆపేసాం. అప్పుడు నేను ఎక్కడైనా చేసుకుంటా, ఏముంది ఇప్పుడు తీసి ఇమ్మూవబుల్ అసెట్ కదా అది. అంతే కదా, ఇక్కడ ఒక ఎన్ఓసి తీసుకుంటా పక్క రాష్ట్రం వెళ్ళిపోతా. కానీ వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు, చిన్నవాళ్ళు 2 బస్సులు 4 బస్సులు 6 బస్సులు. ఈ 2.5 ఈ ట్రెండ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఒక ఆఫీసరు ఇప్పుడు ఒక ఎంపీ చెప్తున్నాడు, ఎంపీ తీసి పక్కన పెట్టండి, ఒక వ్యాపారస్తుడు చెప్తున్నాడండి, టేకప్ చేయాలి కదా ఇష్యూ. నేను అరుణాచల్ ఇద్దరికి ఆయన్ని మొన్న ఆర్టీ ఆఫీస్లో కలవక ముందు సీఎం గారి ఆఫీస్లో ఒకసారి కలిసి, అంతకుముందు 4 రోజుల ముందు అంతే. ఆ రోజు మన ఇద్దరం ఎప్పుడు కలవలేదు కదా అన్న నేను ఆయన్ని కలవలేదు. ఫోన్లో మాడుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడమే కానీ మనం ఎప్పుడు కలవలేదని. అది ఎప్పుడో నేను ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి కలిసారని నాకైతే గుర్తురాలా. ఓకే, అంతే తప్ప సెకండ్ టైం అది మేము ఇద్దరం ఎదురు రావటం. ఎప్పుడు కలవాలి నేను. వైరం ఉండడానికి ఛాన్స్ లేదు అసలు లేదు, మా ఇద్దరికి ఏముంటుంది.